హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. ఈరోజు మన ఛానల్లో అయితే డే కిచెన్ బ్లాగ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఎక్కువ శాతం ఈవినింగ్ మార్నింగ్ అట్లా బ్లాగ్స్ చేస్తుంటాం కదా. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ ఎలా చేస్తున్నాను ఏంటని చూసేసేయండి. మన కిచెన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకోటి ఏంటి అంటే చపాతీలోకి కర్రీ చేయండి, మీ ఫ్యామిలీ మొత్తం మీకు ఫ్యాన్స్ అయిపోతారు, ఇంకా మెచ్చుకుంటారు. కాబట్టి నేను ఆ కర్రీ అసలు చపాతీలోకి ఏం కర్రీ చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతానండి. ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. చూశారు కదా, ఈ గిన్నెలన్నీ కడిగేసుకోవాలండి. మధ్యాహ్నం పడుకున్నాను, గిన్నెలు కడగలేదు, హెల్త్ బాగాలేక. ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ కడిగేద్దాం. ఇక్కడైతే రసం అన్నం ఉందండి, ఇది కూడా ఎత్తి పెట్టేసుకుని ఈ గిన్నెలు కూడా కడిగేసుకుందాము. ఓవెన్లో పెట్టుకునే గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టేస్తాను. దీంట్లో అయితే మధ్యాహ్నం ఊతప్పం వేసాను, ఆ బాండి అండి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం పిండి ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వేస్తాను. ఇప్పుడైతే చిన్నులపాయి, అల్లము, టమోటా, ఉల్లిపాయ, పొటాటో తీసుకున్నాను. పక్కన అయితే కనుక గసగసాలు, జీడిపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా ఇవన్నీ ముక్కలు కోసేసి దీంట్లో వేసేసుకోవాలి. అల్లము, చిన్నులపాయి, ఉల్లిపాయ, తర్వాత టమోటా, గసగసాలు, జీడిపప్పు ఇవి వరకు మిక్సీ వేసేసుకోండి. జీడిపప్పు ఒక స్పూన్ ఉంటే ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు వేసాను. ఒక టమోటా, ఒక ఉల్లిపాయ సరిపోతుంది. టమోటా అయితే పెద్ద తీసుకోండి, చిన్నవి అయితే 2 టమోటా తీసుకోండి. మీరు గ్రేవీకి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోండి. ఇదే గ్రేవీ వస్తుంది కాబట్టి మీరు చూసి తీసుకోండి. ఇక్కడ నేనైతే ఇవన్నీ మిక్సీ వేసేసుకుంటాను. చూసారు కదా, గసగసాలు గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టేసి ఆ నీళ్ళతో పాటు మిక్సీ వేసేసుకోవాలి. ఒక అరగంట నానబెడితే చాలు. ఇంకా గసగసాలు, జీడిపప్పు మిక్సీలో వేసాను కదా, ఇంకా ఆ వాటర్ ఇవన్నీ కలిపేసి టమాటాల వాటర్ వస్తుంది, ఉల్లిపాయల వాటర్ వస్తుంది, చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మిక్సీ వేసేసుకున్న తర్వాత మీకు నేను కనిపిస్తాను, చూస్తున్నారు కదా. పక్కనైతే చక్కగా నిమ్మకాయలు కడిగేసి పెట్టుకున్న. అయ్యో, 4 నిమ్మకాయలు కూడా ఈ కూరలోకి వాడుతాను అనుకుంటున్నారా? అలా అనుకోండి, మీరు కూడా పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు చూసారు కదా, కింద వాటర్ అనేది కొంచెం పడింది. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే మాది బండ కాదండి, చెక్క పాడైపోతూ ఉంటుంది కాబట్టి వాటర్ పడగానే క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఇది చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. కొంచెం ఎక్కువసేపు వేస్తే చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇది రెడీగా ఉంది. పొటాటో అనేది ముక్కలు కట్ చేశాను. పొటాటో అనేది మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అనేది కాస్త ఎక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకున్న తర్వాత ఆయిల్లో ఇది వేసేసి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 1 మినిట్కో 2 మినిట్స్కో ఒకసారి కలుపుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి. అడుగంటుతుంది, ఎందుకంటే మనం గసగసాలు, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాంట్లో అదైతే అడుగంటుతుంది. కాబట్టి బాగా సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టకపోతే పొయ్యి అంతా రోత అయిపోతుంది, కాబట్టి మూత పెట్టేసేయండి. నేను ఉప్పుది కూడా కడిగేసి పెట్టుకున్నా కదా, ఇట్లా ఉప్పు అయిపోగానే కడిగేసిన తర్వాత ప్యాకెట్స్ అయితే ఫిల్ చేసేస్తాను. ఇప్పుడు ఉప్పు అయితే దీంట్లో పోసేసుకోవాలి. మీకు తెలుసు అందరికీ, నేను కళ్ళుప్పే యూజ్ చేస్తాను. ఈ కంపెనీని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మాకు దొరికిద్దండి ఇక్కడ, కాబట్టి ఈ ఉప్పు అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మామూలుగా అయితే 3 ప్యాకెట్స్ అయితే ఫుల్ అయిపోయింది, కాకపోతే నేను 2 ప్యాకెట్లు అయితే పోసేసుకున్నాను. చూసారు కదా, చాలా బాగుంటుంది ఈ ఉప్పు అయితే. ఇదే నేను ప్రతి కూరలో మీరు చూస్తూనే ఉంటారు. ఇట్లా స్పూన్ పెట్టేసుకుని అన్నీ కడిగేసి ఇలా పోసుకుంటే కనుక మళ్ళీ మనం కొంత టైం వరకు నీట్గా ఉంటుంది. ఓ పక్క ఫోన్ మాట్లాడుతున్నాను, మా ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ వీడియో అనేది వంట చేస్తున్నా. ఎందుకంటే ఏది మిస్ చేసుకోకూడదు కదా, యూట్యూబ్లో ఉండే ఫ్యామిలీని దూరం చేసుకోకూడదు కాబట్టి నేను ఫ్యామిలీతో మాట్లాడుతూ ఇక్కడైతే కనుక ఇవి పని చేసుకుంటూ ఉన్నానండి. 2 పనులు కలిపి చేసుకుంటా. మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే అందరం ఉంటాం కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను మ్యూట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఉంటాను. ఇప్పుడైతే చక్కగా అవి నిమ్మకాయలు అయితే కోసేసుకోవాలి. ఈ విధంగా మనకి సైజుకి తగ్గట్టు కోసుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయలు 4తోనే పచ్చడి పెడుతున్నాను. నాకు ఇదైతే ప్రస్తుతానికి కొంత టైం అయితే వస్తుంది. ఎక్కువ పెట్టి వేస్ట్ చేసుకునే కాడికి ఇలా కొంచెం పెట్టుకోండి. మీరు కూడా ఇదే విధంగా పెట్టేసుకోండి. చక్కగా 4 నిమ్మకాయలతో పచ్చడి పెట్టేసుకోండి. ఈ సైజు నిమ్మకాయలు దొరికితే, లేదు అంటే ఒక 1/2 డజన్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. మనకు ఉప్పు కారం కొలతలు అయితే అవసరం లేదండి. ఎందుకు అంటే మీరు కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది నేను ఎక్కువ ఒత్తది పెరుగన్నంలోకి, లేదంటే ఎప్పుడన్నా ఒత్తది అట్లా తినడానికి యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ పసుపు వేసాను.
ఉప్పు పసుపు ఎగరేసి శుభ్రం కలిపేసుకొని మీరు తడి లేకుండా చూసుకోండి. నిమ్మకాయలు శుభ్రంగా తుడిచేసుకోండి, చాకు తుడవండి, కోసే ప్లేటు తుడవండి, చక్క గిన్నె ఇవన్నీ తుడిచేసుకొని నీట్గా తడి లేకుండానే ఈ పచ్చడి చేసుకుంటే మనకు నిలవ ఉంటుంది. ఈ విధంగా నేను ఎగరేసి మూత పెట్టేసి పక్కన పెడతాను. ఇదేంటంటే మనం రేపు ఉదయము అట్లా 3 రోజులు ఇట్లా ఎగరేసుకొని పక్కన పెట్టేసుకుంటే చక్క 4వ రోజు ఏం చేయాలో తర్వాత వ్లాగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ వ్లాగ్స్లో వస్తూ ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ఎగరేసుకోవాలి. తర్వాత ఏం చేయాలనేది నేను చూపిస్తాను, అప్పుడు కూడా ఈ ప్రాసెస్ చెప్తానండి తర్వాత ఏం చేయాలనేది. ఇప్పుడైతే నేను చపాతీ పిండి కలుపుకుంటున్నా. ఇది వచ్చినాకండి ఇంక చెప్పే పని లేదు, రోజు చపాతీ చేయమన్నా చేసేస్తున్నా, అంత చక్కగా పిండి కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకొకసారి 3 గంటలు అయితే కనుక నేను చపాతీ తీసుకున్నానండి. చక్కగా నాకు 12 అయితే వచ్చేసినాయి. నేను చిన్నవి చేశాను ఇవాళ, ఎప్పుడు పెద్ద పెద్దవి చేస్తాను, ఈరోజు ఎందుకో చిన్నవి చేయాలి అనిపించింది, చిన్నవి చేశా. అసలు చపాతీ నేను ఎలా చేస్తాను అనేది సగం వరకే చూపిస్తున్నానండి. కాల్చేది అది ఎవరైనా ఒకే రకంగా చేస్తారు, చపాతీ చేసే ప్రాసెస్ ఒక రకంగా చేస్తారు. నేనైతే మనకు పొరలుగా వస్తుంది కదా, అది ఎలా వస్తుందో చూపిస్తాను ఇదే పిండితో. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం ఉప్పు అయితే వేసాను. మీరు కావాలి అంటే ఇక్కడ పింక్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే మిగిలినవన్నీ వేసేస్తాం కదా, ఇంకా కొంచెం నూనె అయితే వేయాలి. నూనె మీరు ఆ కప్పుతో కప్పు నీళ్లు పోస్తాం కాబట్టి మీరు దానికి తగ్గట్టు నూనె వేసుకోండి. నూనె అనేది కాస్త ఎక్కువే వేస్తున్నాను. ఇప్పుడు మీరు 3 కప్పులు నేను పిండి వేశాను కదా, 4 కప్పులు నీళ్లు నూనె కలిపి పోయాలండి నేను. కాబట్టి దానికి తగ్గట్టు నేను ఇక్కడ పోసుకుంటాను. ఈలోపు మీ అందరికి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడవచ్చు. ఇంకెందుకు లేటు, చక్కగా లైక్ కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొలత ప్రకారం నీళ్లు కూడా పోసేసుకుంటున్నాను. ఈ నీళ్లు పోసుకున్న తర్వాత పిండి అనేది చాలా తేలిగ్గా కలపచ్చు. కరెక్ట్ మనం హ్యాండిల్ పెట్టిన దగ్గర నుంచి ఒక సైడ్ 5 టైమ్స్, సెకండ్ టైం 5 టైమ్స్ అట్లా తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ ఉంటే చక్కగా మనకు ఉండలాగా వచ్చేస్తుంది. అది కూడా చూపిస్తానండి, ఎందుకంటే చపాతీ పిండి ఎలా కలుపుతానని ఒకరు అడిగారు కాబట్టి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఈలోపు ఆ పిండి కలిపేటప్పటికి ఇక్కడ మన కూర కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన తర్వాత దుంపలు ఉప్పు నీళ్ళల్లో వేసాం కదా, అవి అయితే దీంట్లో వేసేయండి. పచ్చి దుంపలేనండి ఇక్కడ, మనకి దుంప అనేది ఇక్కడే కుక్ అవ్వాలి, లేదు మీరు ఉడకపెట్టి వేస్తే ఆ టేస్ట్ అయితే రాదు. కాబట్టి ఈ విధంగా వేస్తున్నాం. కొంతమంది పన్నీర్ వేసేవాళ్ళు ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ పన్నీర్ వేసుకోవచ్చు. మీరు నూనె వేసాను కదా, ఆ నూనె ప్లేస్లో నెయ్యి నూనె కలిపి వేసుకోండి. నేనైతే అచ్చం నూనెతోనే చేస్తున్నాను, ఎందుకంటే మా అబ్బాయి నెయ్యి తిండే కాబట్టి ఇక్కడ నూనెతోనే చేస్తున్నా. ఇప్పుడు బంగాళదుంపలు వేసాం కదా, కొంచెం కలిపిన తర్వాత ఉప్పు పసుపు కారము వేసుకొని చూస్తున్నారు కదా, నేను ఉప్పు వేసాను. కారం అనేది కాస్త ఎక్కువే పడుతుంది, ఎందుకు అంటే జీడిపప్పు గసగసాలు కమ్మదనానికి కారం అనేది కాస్త ఎక్కువ పడుతుంది. ఇంకా తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇది ఆపేసేయచ్చు. ఇది వేసుకోవాలని అయితే లేదు, నేనైతే గరం మసాలా వేస్తాను. ఇంకా సాంబార్ వేయండి. ఇంతవరకు మనం పసుపు వేయలేదు ఎక్కడ, దీంట్లో సాంబార్ వేయండి. మీరు సాంబార్ లేదు అన్నప్పుడు పసుపు వేసేసుకోండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కలిపేటప్పుడు మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, చక్కగా దాన్ని మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు చూసారు కదా, మనం ఇందాక మిక్సీ వేసాం కదా, ఆ మిక్సీ కడిగిన నీళ్ళు అయితే పోసేసేయండి. నీళ్ళు కాస్త ఎక్కువే పోయండి, ఎందుకంటే మనకు దుంప ఉడికిన తర్వాత చిక్కబడిపోయిద్ది. కాబట్టి ఈ విధంగా నీళ్ళు అనేది కాస్త ఎక్కువ పోసి బాగా ఉడికిన దాకా ఉంచేసేయండి. సిమ్లో పెట్టేసి మినిమం 20 నిమిషాలు కలుపుకుంటే ఇట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు కలుపుకుంటే మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. ఇంకా మీరు అందరూ మెసేజ్ చేయండి. కాల్ చేయాలంటే నాకు ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి, ఓకే కాల్ చేయమన్నప్పుడు చేయండి, లేదు డైరెక్ట్ కాల్ చేసిన వాళ్ళని అయితే నేను బ్లాక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, హ్యాండిల్ ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉంటే కనుక చూడండి, నేను ఇదే టైంలో నేను ఆపకుండా నేను చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, పలాని పాయింట్స్కి పెట్టేసి పలాని 1.7 దగ్గర ఈ వీడియో ఉంది ఇట్లా ఉంది అని చెప్పి పెట్టకండి. అలా పెట్టి నాకు కామెంట్ చేయటం ఎందుకో నచ్చటం లేదు, ఇది ఏమనుకోకండి. ఇక్కడైతే చక్కగా ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మూత తీసేసి, చూస్తున్నారు కదా ఇప్పుడు మూత తీసేస్తున్నాను, మూత తీసి
చూడండి ఇప్పుడు చక్కగా మనం పైన మూత కడిగే పని లేదు, హ్యాండిల్ కడిగే పని లేదు. ఆ 2 కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ప్రతిరోజు ఈ విధంగా వాడుకోవచ్చు. ఇదే గనక మన కాస్ట్ కూడా తక్కువలోనే వస్తుంది. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఇది కొనాలంటే చక్కగా 380 ఆన్లైన్లో ఉంది. ఇంటికి వచ్చేటప్పటికి 400, 420 అవుతుందండి. చక్కగా అలా కొనుక్కోవచ్చు. ఇక్కడ కొత్తిమీర అండి, కొత్తిమీర నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మాకు ఇండియా ఇక్కడ ఉంటాం కదా ఇటలీలో, దొరికినప్పుడు నేనేం చేస్తానంటే మా ఇంట్లో పండించుకుంది, ఇది కొన్నది కాదు. చక్కగా నేను ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అది కొంచెం అయితే వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే ఇక్కడ చూపించాను. డీప్ ఫ్రిడ్జ్లో తీయగానే ఎమ్మటే వేస్తానండి, బయట పెట్టి అయితే వేయను. ఇంకా చపాతీ నేను చేయటం చూపిస్తాను కదా, కొంచెం వరకే చూపిస్తాను. ఇది వండ చూసారు కదా, చాలా బాగుంది, మెత్తగా వస్తాయి. ఫస్ట్ ఇట్లా అన్నీ ఉండలు చేసి పెట్టుకుంటాను. ఇంకా ఫస్ట్ సారి నేను ఎట్లా ఒత్తేసి పెట్టుకుంటాను అనేది చూపిస్తానండి. ఈ విధంగా చక్కగా అన్ని ఉండలు చేసి మనకి ఎన్ని కావాలి అనుకుంటున్నాము అనే ఉండలు అయితే మనకు సైజు కానీ అది ఎవరిష్టం వాళ్ళది ఈ విధంగా చేస్తానండి. చేసి ఒక ట్రేలో పెట్టేసుకుంటాను. తర్వాత అయితే కనుక ఫస్ట్ పిండి చూసారు కదా, నేను ఈ పిండి అయితే ఎప్పుడు పక్కన పెట్టుకుంటాను. ఈ పిండి ఏంటంటే అన్నిటిలో కలిపితే పొరపాటున పురుగు పడితే మొత్తంలో పట్టింది. ఇక్కడ తడి అనేది కొంచెం తగులుతూ ఉంటుంది. ఇక్కడ నూనె తీసుకున్నాను. మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు. మీ అందరికీ తెలిసి మా ఇంట్లో అందరూ నెయ్యి తినము కాబట్టి నా వరకు నెయ్యి అనుకోవటం ఇట్లా ఎందుకు సపరేట్గా చేయటం అని చెప్పి అందరికి కలిపి చేస్తానండి. ఇక్కడైతే నూనె పిండి రెడీగా పెట్టేసుకున్నాం. ఫస్ట్ దీంట్లో ప్రెస్ చేసేసి చక్కగా చపాతీ ఈ విధంగా చేసేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే, నేను చపాతీ ప్రాపర్గా చేయనండి. ఇక్కడ ఫస్ట్ అన్నీ ఈ విధంగా ఒత్తి పక్కన పెట్టేసుకుంటాను. చూసారు కదా, పొరోటాలా చాలా బాగా వస్తుంది. ఇట్లా పొడి పిండి వేసుకుంటే చపాతీ ముందు అంటే థిక్ లేయర్ లాగా నేను నొక్కేసి పెట్టేసుకుంటాను. చూడండి ఇప్పుడైతే కనుక కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలి అన్నప్పుడు నెయ్యి కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. అందుకే మొత్తం చేయటం లేదు. ఫస్ట్ అన్నీ ఇట్లా ఒకసారి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చుకుంటూ ఉంటాను. ఫస్ట్ అన్నీ ఇదే విధంగా చేస్తానండి. ఇప్పుడు ఆయిల్ అంతా పీల్చిందా పొడి పిండి స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా అటు నుంచి ఇటు నుంచి మడత పెట్టేసి నీట్గా ప్రెస్ చేస్తూ మనం మధ్యలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మడత పెట్టింది చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటే మనకి ఇదే విధంగా పొరలు వస్తుంది. మళ్ళీ ఇంకోటి కూడా చేసి చూపిస్తాను, చూసేసేయండి. మనకి ఇక్కడ రౌండ్ అయితే రావండి. ఇప్పుడైతే కనుక మనకు నచ్చినట్టు రౌండ్ రావాలని అయితే అస్సలు లేదండి. చపాతీ అయితే పూరి అయితే చక్కగా రౌండ్గా చేసుకుంటే రౌండ్గా వచ్చేస్తాయి. ఇవి కూడా రౌండ్ వస్తాయి, చపాతీ కూడా. తర్వాత నేనేంటంటే ఇప్పుడు ఎలా పడితే అలా చేసేసి నీట్గా ఇట్లా పైన ఆయిల్ స్ప్రెడ్ చేసేసి పొడిపిండి స్ప్రెడ్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు కూడా నీట్గానే వస్తాయి. అలా రావని కాదు, మామూలుగా నేను చెప్తున్నాను. రాని వాళ్ళైతే ఏ బాధపడకండి. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అనేది శుభ్రంగా స్ప్రెడ్ చేయాలి. మొత్తం చేసిన తర్వాత పొడి పిండి వేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చేసేస్తాను. కర్రీ కూడా మీకు కావాల్సినంత చిక్కదనం కన్నా కొంచెం వాటర్గా ఉంచుకోండి. ఎందుకంటే అలా ఉంచుకుంటే ఆరిపోయే కొద్ది చిక్కదనం అవుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా చక్కగా అన్నీ చేసేసుకున్న తర్వాత నొక్కుకుంటాను. ఇట్లా అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను. చూసేసేయండి. ఇప్పుడు మీకు మొత్తం చూసారు కదా, ఎన్ని ఉండలు వచ్చినాయి చూపిస్తా. 12 ఉండలు వచ్చినాయండి. 12 ఉండలు చక్కగా చేసేసుకుంటాను. నాకైతే ఈ నైట్కి రేపు మార్నింగే ఇదే పిండి 2 days మనం ఈ చపాతీ ఉన్నా సరే ఇదే విధంగా మెత్తగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో చక్కగా చేసి పెట్టేసుకొని చూస్తున్నారు కదా, ఇట్లా ఉండలు చేసేసుకొని ఆ చివరి 2 చేసా, మిగిలినవి కూడా చేసేసుకుంటాను. అన్నీ చూపిస్తుంటే లాంగ్ అయిపోతుంది. ఇప్పుడు కర్రీ కూడా చూసారు కదా, ఈ విధంగా చిక్కదనం వచ్చినాక హ్యాపీగా ఆపేసుకొని మనం కాసేపటికి ఇంకా చిక్కబడిపోయితే సర్వ్ చేసుకోవటమే. మీకు ఈ రెసిపీ ఏమనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు ఇది ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారండి. బయటికి వెళ్ళి తినే బదులు ఈ కర్రీ ఇంట్లోనే నేను చెప్పిన రకంగా చేసి చూడండి. ఇక్కడ రైస్ ఉంది, మధ్యాహ్నం ఉండ రైస్, ఇంకా నేను మిగిలిన అన్నీ రెడీగా పెట్టేసుకున్నా. ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి, మీకు బాగా నచ్చిన రెసిపీ ఏంటి, రసం అన్నమా లేదంటే నిమ్మకాయ పచ్చడి ఇంకా పూర్తి అవ్వలేదు ప్లస్ కర్రీనా, మీకు ఏది నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఓకేనా, మీకు నచ్చితే ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా గట్టిగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను. ఓకేనా, మీరు అదే ఇంకొంచెం చిక్కగా కావాలి అంటే ఇంకో 2 minutes అలా ఉంచేసుకోండి. ఇప్పుడు మీరు కావాలి అంటే కస్తూరి మేతి కూడా వేసేసుకోండి. నేను వేయటం లేదు. బై బై, థ్యాంక్ యూ, టేక్ కేర్. కట్టేస్తున్నా పొయ్యి.